ముందు వాస్తవాలు తెలుసుకోండి. చాగడం గ్రామస్తులు నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు జాయింట్ కలెక్టర్కు విడతి పత్రం అందజేస్తూ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగడం గ్రామానికి చెందిన కుమ్మరికుంట చిరంజీవి అనే వ్యక్తి సర్వే నంబర్ 518-19లో సుమారు 12 ఎకరాలు ఆక్రమించుకొని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెల్లరాయి అక్రమ రవాణా చేసి 50 కోట్లకు పైగా దోపిడీ చేసిన వ్యక్తి తదనంతరం వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత బీజేపీలో చేరడంతో అక్రమ మైనింగ్ చేసిన వ్యక్తి వైసీపీ సానుభూతిపరుడు అని చెప్పడం హాస్యాస్పదమని, కూటమి ప్రభుత్వం వేధిస్తుందని అనడం హాస్యాస్పదమని, రామ్ కుమార్ రెడ్డి ముందు వాస్తవాలు తెలుసుకోవాలని, అక్రమార్కులను చేరదీయడం అన్యాయమని అన్నారు. తదనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తూ అక్రమాలు జరిగిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని, అక్రమాలు చేసిన వ్యక్తి నుంచి ప్రభుత్వం విధించిన పెనాల్టీ 5,36,00,000 రూపాయలు వసూలు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చాగరం టీడీపీ నాయకులు జనార్దన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, దయాకర్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. మాది వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం చాగడం గ్రామం. నా పేరు జనార్దన్ రెడ్డి, చాగడం గ్రామం లీడరు, టీడీపీ లీడరు. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. మేము అన్నీ చూసాం మా ఊరు గురించి. అయ్యా రామ్ కుమార్ రెడ్డి గారు, మీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. మీ తండ్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు, డిగ్నిఫైడ్గా మెలిగాడు. ఇటువంటి వ్యక్తుల్ని, నీ పక్కన పెట్టుకున్న వ్యక్తుల్ని ఎక్కడికి ఎప్పుడు కూడా దరిదాపులు రానిలేదు. ఆ కుటుంబం గౌరవాన్ని మీరు కాపాడండి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ కుటుంబంలో ఉన్న చరిత్రను కానీ, మీరు బలపడిన తీరు కానీ, మీరు నడిచిన నడవడిక కానీ అన్నీ కూడా డెవలప్ చేసేదానికి చూడండి. దొంగలను పక్కన పెట్టుకొని మీరు ప్రోత్సహించబాకండి, కుటుంబ గౌరవాన్ని పోగొట్టబాకండి. మేము ఒక వ్యక్తిగా మీ చరిత్ర కుటుంబాన్ని తెలిసిన వ్యక్తులంగా ఒక మంచి సలహా ఇస్తున్నాను. మీ కాడికి చిన్నవాడిని అయినా మటుకు దీన్ని ఆలోచించేయండి ఒక దఫ. ఈ కుమ్మరికుంట చిరంజీవి అనే వ్యక్తి 3 నెలల కిందట వైసీపీ నుంచి బీజేపీకి పోయి మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, మీకు మేము చూపిస్తాం. మీకు కావాలంటే మీకు వాట్సాప్ పెడతాం, చూడండి. బీజేపీ కండవలు వేసుకోండి. ఎందుకంటే తను చేసిన అక్రమాలు తప్పిచ్చేదానికి సుమారు 50 కోట్ల రూపాయలు సొమ్ముని రెవెన్యూ ల్యాండు, ఫారెస్ట్ ల్యాండు మొత్తం ఒరిజినల్ పట్టాలు అయితేమి దౌర్జన్యంగా లోడ్లు ఎత్తేసి నైట్ కొంతమంది వ్యక్తి రైతులు పొలాల్లో కూడా ఎత్తుకున్నాడు. అవన్నీ మీకు ఎవిడెన్స్ పంపిస్తాం, ఒక దఫా చూడండి. 50 కోట్ల సొమ్ముని సోహా చేశాడు. ఎక్కడైనా అక్కడి నుంచి తిప్పిరెడ్డిపల్లి దగ్గర నుంచి 4 గ్రామాలు విచారించండి, వీడు ఎటువంటి వాడు అనేది మీకు చెప్తాడు. మీరు దాన్ని పక్కన పెట్టుకొని చాలా మంచివాడు ఈ కుమ్మరికుంట చిరంజీవి అనే వ్యక్తి చెప్తున్నారు. అవాస్తవం మీరు చెప్పేదంతా కూడా. 50 కోట్ల రూపాయల సొమ్ముని, ప్రభుత్వం సొమ్ముని దుర్వినియోగం చేశాడు. ఫారెస్ట్లో దొంగిలించాడు, రెవెన్యూ ల్యాండ్లో దొంగిలించాడు, ఒరిజినల్ పట్ట రైతు భూముల్లో దౌర్జన్యంగా లోడ్లు ఎత్తేసాడు. లోడ్లు ఎత్తిన వ్యక్తులు కూడా తిప్పిరెడ్డిపల్లి గ్రామం, సైదాపురం, చాగడం, రాజుపాలెం ప్లస్ వచ్చేసి కుమ్మిపాడు, గునించర్ల గ్రామాల్లో ఎత్తాడు. ఆయన దొంగతనంగా రేతులు భారీ యంత్రాలు పెట్టి సొమ్ముని దొర్లించేశాడు. మీకు కావాలంటే అన్నీ ఎవిడెన్స్ పంపిస్తాం. ఈరోజు మైనింగ్ డీడీ గారు శ్రీనివాసరావు ఒక లెటర్ పంపించాడు. 5,53,00,000 రూపాయలకి తను లూటీ చేశాడని వాళ్ళు పంపించారు. ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇస్తారు, ఎంత లూటీ చేశాడు ఫారెస్ట్ ల్యాండ్లో అనేది కూడా మీకు ఖచ్చితంగా మేము వినిపిస్తాం, చూపిస్తాము. ఒక దొంగని దగ్గర పెట్టుకొని మీరు ఈ విధంగా చెప్పడం, ఆయనే వాళ్ళ పోస్టులు అంటారు, ఇది అంటారు, అది అంటారు. పోస్టులు కూడా ఉన్నాయండి, కరెక్ట్గా ఉన్నాయి, మీకు చూపిస్తాం. ఇప్పుడు వినిపిస్తాం, చదివి వినిపిస్తాం, లేదంటే మీకు పోస్ట్ చేస్తాం, చూసుకోండి. లోకేష్ బాబుని ఏమన్నాడు, చంద్రబాబు నాయుడుని ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ని ఏమన్నారు, ఏ విధమైన సభ్యత లేకుండా మాట్లాడారు. ఓరే పొప్పోడా, నువ్వు వార్డు మీద పోటీ చేయరా, నీ సంగతే చూసుకుంటా అని చాలా మాట్లాడినట్టు మాకు పేపర్ కటింగ్లు కూడా ఉన్నాయి. వాడు వాట్సాప్లో పెట్టినట్టు కూడా ఉన్నాయి, మీకు మేము పంపిస్తాం, చూడండి. ఆయన చేత పతివర్త అని మీరు అంటున్నారు. ఆయన పతివర్త కాదు, అతను ఒక దొంగ. ఆ దొంగను పక్కన పెట్టుకొని ఏమీ చేయలేదంటున్నారు. మీరు తిప్పిరెడ్డిపల్లి గ్రామానికి రండి, 120 ఎకరాల్లో టోటల్గా అన్ని రకాల భూముల్లో లూటీ చేశాడు. మీ ఆ క్వార్జీ విషయం ఉంటే అతనికి ఇన్లీగల్గా 2 యార్డులు ఉన్నాయి అక్కడ తిప్పిరెడ్డిపల్లిగా బరాన్స్ అనుకొని మా చాగడం పంచాయతీలోకి వస్తాయి. మీరు రాండి, మేము చూపిస్తాం.
70 అడుగుల నుంచి 80 అడుగుల నుంచి 50 అడుగుల నుంచి 40 అడుగుల దాకా గుంతలు కొట్టేసేసి మొత్తం రెవెన్యూ వాళ్ళు చూశారు, ఫారెస్ట్ వాళ్ళు చూశారు, మైనింగ్ వాళ్ళు చూశారు, ఆల్ డిపార్ట్మెంట్ చూశారు. అతని మీద ఆ కేసులు ఉన్నాయండి, దొంగ అనే కేసులు ఉన్నాయి. ఎంత మీరు పోలీస్ స్టేషన్లో విచారించండి, మీకు విషయం తెలుస్తుంది ఎన్ని కేసులు ఉన్నాయని అనేది. మీరు అవి విచారించకుండా చాలా ఉత్తమైనోడని చెప్తాను. నువ్వు చెప్పేదంతా అవాస్తవము, వాస్తవం కాదు. మీరు రాండి చాగడం గ్రామంకి, లేదంటే తిప్పిరెడ్డిపల్లి గ్రామంకి రండి, లేదంటే ఆ సైట్లోకి పోదాం రండి. మీరు చూడండి, చూసి మీరు చెప్పండి ఆయన ఎటువంటి కరెక్ట్ అనేది. మీరు నిన్న చెప్పిన మీ ప్రెస్ మీట్ మొత్తం కూడా అవాస్తవము. మీరు ఒక దఫా గౌరవమైన కుటుంబంలో వ్యక్తివి, ఆ గౌరవాన్ని మీరు కాపాడే విధంగా ప్రయత్నం చేయండి. ఇట్లాంటి అవస్థలు మాట్లాడబాకండి. దీని మీద కావాలంటే నా దగ్గర ఈ పేపర్స్ ఉండి డీడీ గారు ఇచ్చినట్టు 53 కోట్లకి ఇచ్చుండాడు, 53 కోట్ల 3 లక్షలకి ఇచ్చుండాడు. దీన్ని చూడండి, మీకు పంపిస్తా, పోస్ట్ చేస్తా, రిజిస్టర్ పోస్ట్ చేస్తా. అధికారుల దగ్గర ఉంది, ఇంకా కేసులు పెడతాను. అతని మీద ఉన్నాయి ఇంకా కేసులు, వాస్తవం నేను చెప్తాను. చాలా కేసులు ఉన్నాయి. దొమ్మిగా ఎత్తాడు, భారీ టిప్పర్లు మిషన్లు పెట్టి దొంగిలించాడు సరుకుని. ఆ సరుకు మేము చూపిస్తాం మీకు. ఎక్కడెక్కడ తోలుకొని కోట్ల రూపాయలు సంపాదించి 50 కోట్ల రూపాయలు వాడు కనీసం పెట్రోల్కి లేని వ్యక్తి. గత 1.5 సంవత్సరం కిందట వాడికి మోటార్ సైకిల్ పెట్రోల్ లేదు. పెట్రోల్ లేని వ్యక్తి ఈరోజు 50 లక్షల రూపాయల కార్లు, మోటార్ సైకిళ్ళు, ఫ్యాక్టరీలు ఎట్టొచ్చినాయమ్మా? ఏమైనా చైతన్యం చేశాడా? నిమ్మకాయలు కోసాడా? కాంట్రాక్టరా? ఏ విధంగా వచ్చింది ఈ సొమ్ము? పెట్రోల్కి లేని వ్యక్తికి 50 కోట్ల సొమ్ము వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? మీరు రాండి, మేము చూపిస్తాం మీ కళ్ళకి. ఎంత దౌర్జన్యం చేసి 26 ఎకరాలు పట్టా ల్యాండ్ని అవతల వాళ్ళ తండ్రి చనిపోతే భార్య, కూతురు, అల్లుడు వస్తే దిగనీళ్ళ 26 ఎకరాలు మీకు సర్వే నెంబర్లతో కూడా పెడతాం. 518, 519 సర్వే నెంబర్లు పెడతాం. మీరు రాండి, ఏందనేది మీకు తెలుస్తుంది విషయం. అట్లా కూడా అవాస్తవాలు మీరు ప్రెస్ మీట్లు పెట్టకండి. మీ కుటుంబం గౌరవమైన కుటుంబం కాబట్టి ఇక్కడి నుంచి తెలుసుకోండి. మా విజ్ఞప్తి మీకు, ఎందుకంటే గౌరవమైన మీ నాన్నగారు మంచి గౌరవమైన పోస్టులో ఉన్నాడు, రాష్ట్రాన్ని వెళ్ళాడు, దేశం సెంట్రల్ లెవెల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న గుర్తింపు. మీరు అది దిగదార్చుకోబాకండి అని రామ్ కుమార్ రెడ్డి గారికి నేను తెలియజేయడం అనేది. నా పేరు దయాకర్ రెడ్డి, మాది సైదాపురం మండలం, చాగడం విలేజ్. నిన్న రామ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కుమరగొండ చిరంజీవిని సచివులుడు అనే ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టున్నాడు. ఆయన విషయాలు ఆయన కొంత తెలియక ఆ విధంగా చెప్పుండొచ్చు. ఆ చిరంజీవి అనే వ్యక్తి మా ఊర్లో మేత పొరంబోకులు, ఫారెస్ట్ ల్యాండు, రైతులకు సంబంధించిన పట్టాలు, ఈ మద్రాసు జయరామరెడ్డి అనే వ్యక్తి పొలం 26 ఎకరాలు ఉంటే అవంతా వైసీపీ గవర్నమెంట్లో యథేచ్ఛగా భారీ యంత్రాలు పెట్టి క్వాడ్జీ, పల్స్ పవర్ అవన్నీ ఎత్తేసి అనఫిషియల్గా ఎండిఎల్ ఏం లేకపోయినా కూడా ఇప్పుడు కూడా ఆయన అనఫిషియల్ యాడ్లో స్టాక్ సీజ్ చేసిన సందర్భం కూడా ఉంది. 1780 టన్నులు. అది మైనింగ్ వాళ్ళంతా దాని మీదట వాళ్ళు పోస్ట్ మార్టం చేసి ఆ రిపోర్ట్ కూడా అంతా రెడీ చేసి ఉన్నారు. ఈయన ఆ విషయాలన్నీ తెలుసుకోకుండా కుమరగొండ చిరంజీవి సోషల్ యాక్టివిటీ వైసీపీ ఆయన ఏదో పెట్టాడని చెప్పి దానికోసం అని చెప్పి ఈయన సచివులుడు అది పెడితే దానికి ఒక అక్రమ కేసులు పెట్టారని ఆయన చెప్తున్నాడు. ఆయనకి తెలియచెప్తున్నాడో మాకైతే తెలీదు. ఆ చిరంజీవి అనే వ్యక్తి మొన్న జరిగిన మా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు వైసీపీ కార్యకర్తగా అక్కడ కొంత దౌర్జన్యాలు చేసి అక్కడంతా బూతులు అటకాయించాలనే ఉద్దేశంతో గొడవ చేశాడు. అందువల్ల అవన్నీ జరిగిన దాని పెద్ద పిమ్మట ఇప్పుడు ఏంటంటే ఆయన చేసిన అక్రమాల గురించి మేము బయట అధికారులకి విన్నవించుకుంటే వాళ్ళు కొంత కదలికి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం జరిగింది. పోతే ఈ సోషల్ మీడియాలో యాక్టివిటీలు ఏంటో పెట్టిన దానివల్ల ఆయన అరెస్ట్ చేశారు. అంతేగాని ఆయన మీద ఇక్కడ ఎవరు కక్ష ఉండి చేసిన పనులేం కాదు. కాకపోతే ఆయన వెనకేసుకోరావడం వైసీపీ వాళ్ళకి ఇది ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అది మా విషయం.